హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్‌గా మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. ముక్క చాలా సాఫ్ట్‌గా ఉడికి స్పైసీగా కర్రీ అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక కప్పు ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మటన్ పీసెస్‌ని కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెనానికి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అప్పుడు మటన్‌లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్‌కైతే మటన్ గూడా ఉడుకుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా ఎలా వచ్చిందో. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మటన్‌ని. చూడండి, మంచిగా వాటర్ అంతా పోయి ఆయిల్ అన్నది తేలుతుంది కదా! ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే మనం ఇందులో వేసుకోవాలి. 1:30 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా ఫ్రెష్‌గా ఆడుకున్న పేస్ట్‌ని వేసుకుంటే కర్రీకి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మరొకసారి బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 2 టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా వేయడం వల్ల కర్రీ కూడా ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. మీకు టమాటా ఇష్టం లేదంటే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు టమాటా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకొస్తుంది కదండీ! ఇప్పుడు కొంచెం సాల్టు, అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి సాల్ట్ వేసాక కూడా లైట్‌గా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి 2 నిమిషాలైతే మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వన్ బై వన్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకొని వండితే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకే మీ టేస్ట్‌కి తగ్గట్టు కారాన్నయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారాన్నయితే యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకున్నాను. కారం గూడా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి, అలానే హాఫ్ స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, అలానే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మసాలాలు కూడా మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేపుకునేటప్పుడే పక్కనైతే వాటర్ అయితే బాయిలింగ్ పెట్టానండి. అవి బాగా మరుగుతున్న వాటర్‌నయితే తీసుకొచ్చి ఇక్కడ మటన్ కర్రీలో వేసుకుంటే మనకి ముక్క అన్నది చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అయితే ఉడుకుతుందండి. ఫాస్ట్‌గా గూడా ఉడుకుతుంది. మనం చల్లనీళ్ళైతే వేస్తే ముక్క బేగా ఉడకదు. అలాగని సాఫ్ట్‌గా గూడా ఉండదు. ఇలా హాట్ వాటర్ ఏసి బాయిల్ చేయడం వల్ల పీస్ అన్నది చాలా మెత్తగా, జ్యూసీగా అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. ఇలా ఉడికిన దాన్ని తీసి చూస్తే ఆయిల్ మొత్తం బాగా పైకి తేలుంది కదండీ! మంచిగా కూర గూడా బాగా రెడీ అయ్యింది. ఇప్పుడు పీస్ ఉడికిందా లేదా, మీకు స్పైసెస్ సరిపోయాయా లేదా అనేది టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరని జల్లుకొని మరొకసారి కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్‌గా స్పైసీ అండ్ జ్యూసీ మటన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదండీ! మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకెలాగనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.